శివానందలహరి 48వ శ్లోకం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం సత్స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం కింక్షుద్దాశ్రయ పల్వలభ్రమణ సంజాతాశ్రమం ప్రాప్స్యసి. తాత్పర్యము: ఓ మానసరాజహంస, క్షుద్రదేవతలను ఆశ్రయించడం వల్ల కొన్ని పాపాలు పోతే పోవచ్చు, కానీ శాశ్వత ఆనందం మాత్రం లభింపదు. క్షుద్రదేవతారాధన కేవలం చిన్న చిన్న నీటి గుంటలకు వెళ్ళి శ్రమ పొందటం వంటిదే. అటువంటి శ్రమను ఎందుకు పొందుతావు? ఈశ్వర ధ్యానం చెయ్యి. ఆ శంభుధ్యాన మహాసరస్సు వంటిది. ఆ సరస్సులో శాశ్వతానందం నీరుగాను, దేవతలు మునులు వంటి వారి హృదయములు పద్మములుగాను స్థిరంగా ఉంటాయి. బ్రాహ్మణ క్షత్రియాదులైన పెద్దలు హంసల వంటి పక్షులుగా నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది. సత్కర్మ సంస్కారము వల్లనే ఆ సరస్సు లభిస్తుంది. ఆ సరస్సు మంచి మంచి వాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మిగిలిన సరస్సుల వలె ఈ సరస్సు ఎప్పుడూ తరిగిపోయేది కాదు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, క్షుద్రులైన మానవులను దేవతలను ఆశ్రయించి శ్రమపడటం కంటే దేవతా సార్వభౌముడైన ఈశ్వరుని ధ్యానించడం శ్రేయస్కరమని ఈ శ్లోక సారాంశంగా మనం గ్రహించాలి. ఈ శ్లోకంలో ఈశ్వర ధ్యానం సరోవరంగా అంటే సరస్సుగా వర్ణించబడింది. ఇక్కడ శంకరులు తన హృదయాన్ని శ్రేష్టమైన హంసగా చెప్పారు. శంకరులు తన హృదయము అనే రాజహంస విహారం చేయడానికి ఒక మనోజ్ఞమైన సరోవరం కావాలి. ఈశ్వర ధ్యానమే ఆ సరోవరం. శంభుధ్యాన సరస్సులో నిత్యానందము అనే మధుర జలాలు ఉంటాయట. సరస్సులో దేవమునుల హృదయములనే పద్మాలు ఉంటాయి. ఇంకా సరస్సు సద్విజ సేవితము అంటే పక్షులైన హంసలచే సేవింపబడుతూ ఉంటుంది. శంభుధ్యాన సరస్సులో మునిగితే తాపము పాపము సంసార బంధములు తొలగి శాశ్వత సుఖం ప్రాప్తిస్తుంది. ఈశ్వర ధ్యాన సరస్సు సత్కర్మ సంస్కారం చేతనే లభిస్తుంది. కాబట్టి శంకరులు తన మనస్సు అనే రాజహంసను పరమసుఖదాత అయిన శంభుధ్యాన సరోవరంలో ప్రవేశించమని ఉపదేశిస్తున్నారు. ఇక పాదార్థంలోకి వెళితే, నిత్యానందరసాలయం శంభుధ్యాన సరోవరం. శంభుధ్యాన అంటే ఈశ్వర ధ్యానం, సరోవరం అది ఒక సరస్సు వంటిది. నిత్యానంద రసాలయం అనగా శాశ్వతానందం. రస అంటే రసాలయం, రసానికి. ఆలయం అంటే స్థానమైనది అని అర్థం. రసాలయం అనగా నీటికి స్థానమైనది అని. సురముని స్వాంతాంబు జాతాశ్రయం. సురముని అనగా దేవతల యొక్క మునుల యొక్క స్వాంతాంబుజాత మనస్సులనే పద్మాలకు ఆశ్రయమైనది అని. అంటే దేవతల యొక్క మునుల యొక్క పద్మాల వంటి మనస్సులకు ఆశ్రయమైనది ఈ ఈశ్వర ధ్యాన సరోవరం అని అర్థం. స్వచ్ఛం సద్విజ సేవితం. స్వచ్ఛం అనగా ఈశ్వర ధ్యానము, సరస్సు రెండు కూడా నిర్మలమైనవి అని భావము. సద్విజ సేవితం అనగా సత్ ప్లస్ ద్విజ ప్లస్ సేవితం అనగా మంచి బ్రాహ్మణులచే సేవింపబడేది అని. కలుషహృత్ సద్వాసనా విష్కృతం. కలుషహృత్ అంటే పాపులను హరిస్తుంది. సద్వాసనా విష్కృతం అంటే మంచి సంస్కారం చేత మాత్రమే ఈశ్వర ధ్యానం లభిస్తుంది అని భావం. వ్రజ మనోహంసావతంస స్థిరం. హంసావతంస అంటే మనః ప్లస్ హంస ప్లస్ అవతంస అంటే మనస్సు అనే శ్రేష్టమా అని సంబోధన. ఇక్కడ మనస్సును హంసగా చెప్పారు. స్థిరం అంటే శాశ్వతంగా, వ్రజ అంటే పొందు అంటే ఆశ్రయించు మనసా అని. ఓ మనసా, ఈశ్వర ధ్యానాన్ని ఆశ్రయించు అని బోధ. కింక్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతాశ్రమం ప్రాప్స్యసి. క్షుద్రాశ్రయ అంటే అల్పులను ఆశ్రయించడం. పల్వల భ్రమణం అంటే నీటి పడియలలో తిరగడం వంటిది. సంజాతాశ్రయం అంటే దానివల్ల కలిగే శ్రమను కిం ప్రాప్స్యసి అంటే ఎందుకు పొందుతావు అని ప్రశ్న. ఓ
ఓ మనసా, ఈశ్వర ధ్యానాన్ని ఆశ్రయించు, క్షుద్రదేవతారాధన వద్దు, అందువల్ల కలిగేది శ్రమ మాత్రమే అని శంకరులు సూచిస్తున్నారు. ఈశ్వర ధ్యానం మాత్రం నిత్యానందమునకు నిలయం, నిర్మలం, పాపహరం అని శంకరులు ఇక్కడ ఉపదేశిస్తున్నారు. 48వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.